ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి. ఈ రెసిపీ చేసామంటే ఆ రోజు ఇంట్లో ఒక ముద్ద అన్నం ఎక్కువ తినాల్సిందే. దీనికోసం ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను, ఇంత పీస్ తీసుకున్నాను. దీన్ని ఫైన్గా పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి దీంట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిపప్పు, మినపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి స్పెషల్గా ఎండుమిర్చి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. పచ్చిమిర్చితో చేసేది ఎక్కువ స్టోర్ చేసుకోలేము. ఎండుమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను యూస్ చేసే ఎండుమిర్చి కొంచెం స్పైస్ తక్కువ ఉంటాయి. సో నేను ఒక 8 to 9 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకొని దీంట్లో నా స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను పుదీనా యాడ్ చేస్తాను. ట్రస్ట్ మీ, పుదీనా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ కొబ్బరి చట్నీకి. ఇలా ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా మీరు ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు కూడా తీసేసి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇవి చల్లారిన తర్వాత వెల్లుల్లి ఒక 8 రెబ్బలు వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ కలిపి వేసేసుకోవచ్చు ఒకేసారి. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకుని అన్నీ యాడ్ చేసి దాంట్లో సరిపోయినంత ఉప్పు యాడ్ చేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ టైం కొంచెం ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకొక 2 times పల్స్ మోడ్లో పెట్టేసి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫైన్గా పేస్ట్ లాగా కాకూడదు, కొంచెం బరకగానే ఉండాలి. ఆ పప్పులు, కొబ్బరి అంతా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర సరిపోతాయి తాలింపులోకి. వేరేవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి వెల్లుల్లి మళ్ళీ ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పోపును వచ్చేసి చట్నీలో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ వెల్లుల్లి కానీ ఎండుమిర్చి కానీ బ్లాక్గా అయ్యేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన వెంటనే పసుపు యాడ్ చేసి చట్నీలో యాడ్ చేసుకోవాలి. చూసారా, చూస్తుంటేనే ఎంతో యమ్మీగా అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి కంపల్సరీ. ఇది రైస్కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషను. దీనికోసం ఒక గంట రైస్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి అలా చల్లుకోవాలి. కొంచెం నెయ్యి అలా యాడ్ చేసి రైస్లో దాంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఒక సైడ్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చే వెల్లుల్లి, ఎండుమిర్చి చాలా టేస్ట్ ఉంటాయి. కంపల్సరీ ఈచ్ బైట్లో అవి వచ్చేలా చూసుకోండి. 4 ఆనియన్ పీసులు అలా యాడ్ చేసుకొని రైస్ తీసేసి చట్నీలో కలిపి అలా ఒక ముద్ద తింటే నోట్లో అమృతమే. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.